మొట్టమొదటి శంకరాచార్యుల వారు ఏమిటండి ఈ శివలింగాలు తేవడం ఏమిటి అంటే, ఇది మార్కండేయ సంహితలో ఉన్న ఒక కథ. ఆ తరువాత ఇది శంకర విజయం అని శంకరాచార్యుల వారి జీవిత చరిత్రలు చాలా మంది మహాత్ములు రాశారు కదా, వాటిల్లో కూడా ఉంది కథ. ఇంతకీ ఇది ఏమిటి అంటే, శంకరాచార్యుల వారు ఒకసారి సశరీరంగా కైలాసానికి వెళ్ళారట పరమేశ్వరుడు పిలిచినప్పుడు. అప్పుడు పరమేశ్వరుడు ఆయన మీద ప్రీతితో 5 శివలింగాలు ఇచ్చి, నాయన ఇవి చాలా పవిత్రమైన శివలింగాలు, వీటిని భూమిపైకి తీసుకువెళ్లి 5 ప్రదేశాల్లో పెట్టు, అవి అర్చన జరిగినంత కాలం సనాతన ధర్మానికి లోటు లేదు అని పరమేశ్వరుడు పంపించాడు. అప్పుడు అమ్మలో యోగలింగం అని ఉంది, దాన్ని కంచి కామకోటి పీఠంలో పెట్టారు. ఇప్పుడు అక్కడ పీఠం ఉంది కదా, అందులో పూజలు అందుకుంటోంది. రెండవది భోగలింగం అని ఉంది, అది శృంగేరి పీఠంలో ఉంది. మూడవది మోక్షలింగం అని, అది చిదంబరం ఆలయంలో ఉంది. నాలుగవది వరలింగం అని, అది నేపాల్లో నీలకంఠ క్షేత్రంలో ఉంది. ఐదవది ముక్తిలింగం అని, అది కేదార్నాథ్ లో ఉంది.